యేసుక్రీస్తు వారి యొక్క శుభనామమున ఈ యొక్క దినాన్ని, ఈ యొక్క మార్నింగ్ డివోషన్ని మనము ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ఈ దినాన్ని రూతు గ్రంథం నుంచి 2వ అధ్యాయం మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలను తన యొక్క ఉద్దేశాలని మన పట్ల కృప చూపించి ఈ యొక్క రూతు గ్రంథం నుంచి ఉన్న 2వ అధ్యాయంలో ఉన్న కొన్ని విషయాల్ని మనం ధ్యానం చేసుకుందాం. మన యొక్క ఈ దినం యొక్క టాపిక్ సీకింగ్ ఫర్ గ్రేస్. రూతు తను కృప గురించి, కృపతో లేదంటే ఆ కృప పొందుకోవడానికి, ఫేవర్ పొందుకోవడానికి తను ఏ విధంగా అయితే ప్రయాసపడిందో, తను ఏ విధంగా పొందుకుందో, దాని ద్వారా తను ఏ విధంగా ఆశ్రయింపబడిందో ఈ దినాన్ని రూతు గ్రంథం 2వ అధ్యాయం నుంచి మనం తెలుసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. యేసయ్య వందనాలు స్తోత్రాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినాన్ని మాపై చూపిన కృపా ప్రేమ బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని కాచి కాపాడి ఆగస్టు నెల అయ్యా తండ్రి అయ్యా తండ్రి ఈ నెలలో మమ్మల్ని 3 దినాలు కాచి కాపాడి ఈ 4వ దినంలో కూడా ఈ నీ సన్నిధిలో చేరి నేను స్తుతించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. ఈ యొక్క రూతు గ్రంథం మేము ధ్యానం చేసుకుంటుండగా అయ్యా తండ్రి నీ కృప చూపించమని, నీ యొక్క దీవెన ఆశీర్వాదాలు మాపై కుమ్మరించమని వేడుకుంటూ ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఈ దినాన్ని ప్రత్యేకంగా అందరికీ తెలిసిన ఈ యొక్క గ్రంథమే, అందరికీ ఇష్టమైన గ్రంథము. ఈ దినాన్ని నేను దినమందు ఒక కుటుంబంతో ప్రారంభమైన మరి రూతు గ్రంథము. అయితే తనకున్న మరి పరిస్థితులు నుండి తప్పించుకోవడానికి, ఆ కరువు నుంచి తప్పించుకోవడానికి వారు ఎంతో ప్రయాసపడ్డారు. కానీ ఆ కుటుంబం అంతా కూడా మరి ఈ యొక్క చివరిలో మనం చూసినట్లయితే వారందరూ కూడా చనిపోయారు. నిన్నటి దినమందు మనం ధ్యానం చేసినప్పుడు అంతా కూడా వారి యొక్క బాధలు, ముందు ఎలెమెలెక్ చనిపోయాడు, కానీ 2 కుమారులు కూడా చనిపోయారు. కుటుంబంలో ఒంటరిది అయిపోయింది. మరి ఓర్పా అదేవిధంగా రూతు వారిద్దరు భర్తలు కూడా చనిపోయారు. నిన్నటి దినమంతా కూడా మనం ధ్యానం చేసుకున్న ఆ యొక్క రూతు గ్రంథం 1వ అధ్యాయంలో గ్రీఫ్ చూస్తాం, వారి యొక్క ఏడుపు చూస్తాం, వారి యొక్క కన్నీరు చూస్తాం. ఈ దినాన్ని ఈ యొక్క రూతు గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూసేది ఏంటంటే, మరి రూతు గ్రంథంలో మరి ఈ యొక్క 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే గ్రేస్, సీకింగ్ ఫర్ గ్రేస్, మరి కృప కొరకు మరి దేవుడు మరి తన కృప చేత మనలను కొన్నాడు అనే విషయం మనకు తెలుసు. ఈ యొక్క రూతు గ్రంథము 2వ అధ్యాయం మనం ధ్యానం చేయడానికి మరి ముందుగా మనం కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. రూతు మొదటి ఆ యొక్క గ్రంథంలో ఈ యొక్క 2వ మరి ఆ యొక్క అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే బోయేజు ఎవరు? ఈ యొక్క రూతు గ్రంథంలో బోయేజు గురించి 2వ అధ్యాయంలో 1వ వచనంలోనే చెప్పబడుతుంది. బోయేజు మంచి ధనవంతుడని, ఆయన ఎలెమెలెక్ యొక్క కుటుంబానికి వంశంలో ఉన్న వాడని ఇక్కడ ఈ యొక్క రూతు గ్రంథములో 2వ అధ్యాయం 1వ భాగంలోనే మనకు కనబడుతుంది. 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే రూత్ సెడ్ లెట్ మీ గో టు ద ఫీల్డ్. ఆమె ఆ అత్తగారితో అంటుంది, పర్మిషన్ తీసుకుంటుంది, నేను పొలంలోకి వెళ్తాను, నేను పరగ వేరుకోవడానికి నేను వెళ్తానని. అయితే 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆమె వెళ్ళింది, ఆ పరగ ఏరుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్ళింది అంటే పొలంలోకి వెళ్ళింది. అయితే 4వ వచనం 2:4లో మనం చూసినట్లయితే బోయేజు ఎంత నీతిమంతుడో, బోయేజు ఎంత కనికరం కలిగిన వాడో. ఇది నాన్ని ఆ రూతు ఎటువంటి కనికరం పొందడానికి ఆమె బయలుదేరిందో మరి 2వ ఆ వచనంలో కూడా చెప్తుంది, లెట్ మీ ఫైండ్ ద ఫేవర్ ఆఫ్ ద పీపుల్. నాపై ఎవరైనా దయ చూపించే వారి పట్ల వారి దగ్గరికి నేను వెళ్తాను అని ఏ విధంగా అయితే తను కోరుకుందో, ఇది నాని బోయేజు కూడా తను అటువంటి కనికరం కలిగించే ఒక గొప్ప వ్యక్తిగా ఇక్కడ బోయేజు కనపడతాడు. ఇక 2:4లో మనం చూసినట్లయితే బోయేజు తను గ్రీటింగ్స్, మరి తన యొక్క పొలంలో పనిచేసే వారికి ఏ విధమైన గ్రీటింగ్స్ తెలియపరుస్తున్నాడు. మీకు ఆశీర్వాదకరము కలుగును గాక. రూతు గ్రంథము 2:4లో మనం చూసినట్లయితే బోయేజు బెత్లెహేమ్ నుంచి వచ్చి ద లార్డ్ బీ విత్ యూ
ఆ యొక్క పొలంలో ఉన్న వారితో అంటున్నాడు, దేవుడు మీకుతో ఉన్నాడు అని అన్నప్పుడు వారందరూ కూడా అవును. అండ్ దే ఆన్సర్డ్ హిమ్, ద లార్డ్ బ్లెస్ ది, నిన్ను దేవుడు ఆస్వాదించును. మరి ఇక్కడ మరి ఆ యొక్క 5వ వచనంలోకి వచ్చేసరికి మరి ఆ యొక్క రూతు ఆ బోయేజు పొలంలో తనకు తాను మరి యొక్క రూత్ ఇంట్రడక్షన్ టు బోయేజ్, మరి ఆ యొక్క బోయేజ్ అడుగుతాడు ఈమె ఎవరు, ఈమె యొక్క పరిస్థితులు ఏంటి, ఈమె ఎందుకు వచ్చింది, రూతు ఎందుకు వచ్చిందని బోయేజు అక్కడ ఉన్న పనివారితో అడిగినప్పుడు పనివారు ఆ యొక్క బోయేజ్కి ప్రతి విషయం కూడా చెప్తా ఉంటారు. ఈమె మన యొక్క బెత్లెహేములో ఉన్న నయోమి యొక్క కోడలు అని చెప్తూ వచ్చినప్పుడు ఆ యొక్క 2:7 మనం చూసినట్లయితే రూతు ఆ విషయాన్ని అక్కడ ఉన్న సంఘటన వారు ఆ యొక్క రూతు గురించి ఆ బోయేజ్కి చెప్తున్న ఆ యొక్క మార్గంలో మరి ఈమె కూడా వెళ్ళి ఆమె థ్యాంక్స్ చెప్పుకుంటుంది. దేవుడు నాపై కృప చూపించాడు, నేను ఈ యొక్క పొలంలో నేను పరగ ఎరుకోవడానికి నాకు దయ చూపించినందుకు వందనాలు అంటూ ఆమె థ్యాంక్స్ చెప్తుంది. బోయేజ్ కూడా ఆ యొక్క 2:8 మనం చూసినట్లయితే బోయేజ్ అంటాడు, నువ్వు ఏ పొలాల్లోకి వెళ్ళొద్దు, ఈ పొలంలోనే ఉండాలి, ఈ పొలంలోనే నువ్వు పరగ ఏరుకోవాలి, వేరే పొలాల్లోకి వెళ్ళొద్దు అని బోయేజు ఒక అడ్వైజ్ ఇస్తాడు, ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. మరి దేవుడు కూడా మన జీవితంలో కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు. మరి మనం ఎక్కడ ఉండాలి, మనం ఏం చేయాలి, మనం ఏం చేస్తే మంచిది అని కూడా కొన్నిసార్లుగా దేవుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు. ఇది నాన్ని బోయేజు దేనికి సాదృశ్యంగా ఉన్నాడనంటే యేసుక్రీస్తు యొక్క మరి ఆ యొక్క యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు బోయేజు. మరి బోయేజు యొక్క జీవితము మరి ఇక్కడ మనం చదవబడిన ఈ యొక్క వాక్య లేఖన గ్రంథంలో బోయేజు దేనికి సూచనగా ఉన్నాడు, పొలాని యొక్క యజమానికి మరి సూచనగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన విత్తనాల గురించి చెప్తూ కొన్ని విత్తనాలంట మరి ఆ యొక్క నేల మీద పడ్డాయి, కొన్ని విత్తనాలు ఆ యొక్క మరి బుష్లో పడ్డాయి, కొన్ని విత్తనాలు ఆ యొక్క నేల మీద పడ్డాయి, కొన్ని విత్తనాలు మంచి నేల మీద పడ్డాయి. ఇది నన్ను యేసుక్రీస్తు వారు కూడా ఈ యొక్క లోకానికి వచ్చినప్పుడు ఆయన అనేక ఉపమానాలు చెప్తూ ఆయన విత్తనాల గురించి కూడా చెప్తూ వచ్చాడు. మనం అంటాము ఆయన ఒక యజమాని, యేసుక్రీస్తు వారు ఒక యజమాని. మరి ఈ దినాన్ని మరి బోయేజు దేనికి సాదృశ్యంగా ఉన్నాడు అంటే క్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. ఇది నాని ఆ యొక్క రూతు తో అంటాడు, నువ్వు వేరే పొలాల్లోనికి వెళ్ళొద్దు. పొలము దేనికి సూచనగా ఉంది అంటే సంఘానికి సూచనగా ఉంది. మరి ఆ యొక్క సంఘము మరి ఆ యొక్క పొలము మనం చూస్తూ ఉంటే పొలము, అందుకని యేసుక్రీస్తు వారు అంటున్నారు, యేసుక్రీస్తు వారు ఈ యొక్క భూమి మీదకి వచ్చినప్పుడు కోత ఎంతో విస్తారంగా ఉంది, కోసేవారు తక్కువగా ఉన్నారని చెప్తూ వస్తున్నాడు. ఇది నాన్ని కోసేవారు ఎవరు అంటే అందులో పనిచేసేవారు అందరూ కూడా కోసేవారే. సేవకులు ఎవరునంటే ఆ బోయేజు పొలంలో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా అక్కడ మరి పని వాళ్ళని అడుగుతూ ఉంటున్నాడు. పని వాళ్ళని వారు ఆ యొక్క బోయేజు వారిని గ్రీటింగ్ చేస్తూ ఉంటున్నాడు, వారికి ఆ యొక్క మంచి విషయాలు చెప్తా ఉంటున్నాడు. ఇది నాన్ని మనం చూసినట్లయితే ఆ యొక్క పొలంలో ఆ యొక్క అడ్వైజ్ ఇస్తున్నాడు, వేరే పొలాల్లోనికి వెళ్ళొద్దు, వేరే ఆ యొక్క పొలాల్లోకి వెళ్ళినట్లయితే నీకు మరి ఏదైనా నీకు కీడు కడుగులేమో, అందుకని ఈ పొలంలోనే ఉండమని దేవుడు మరి ఆ యొక్క బోయేజు కోరుకుంటున్నాడు. మరి 2:9 చూసుకున్నట్లయితే మరి బోయేజు ఆ యొక్క రూతుతో చెప్తాడు, వాచ్ ద ఫీల్డ్, ఈ యొక్క పొలాన్ని నీవు చూస్తూ ఉండు అని చెప్తా ఉంటున్నాడు. అంటే ఒక బాధ్యతను కూడా బోయేజు రూతుకి ఇస్తున్నాడు. ఏంటంటే వాచ్ ద ఫీల్డ్, ఈ యొక్క పొలాన్ని నువ్వు చూస్తూ ఉండు అని మరి ఒక బాధ్యతను కూడా మరి అసలు రూతు తన యొక్క ప్రారంభము ఈ యొక్క అధ్యాయంలో ఎలా ఉందనంటే నేను ఎవరి చేతనైనా కృప పొందుతానేమో అనుకుంటే తను బయలుదేరింది. అయితే కృపను పొందుకుంది. ఇక్కడ కృపనే పొందుకోవడం కాదు కానీ తన జీవితంలో బాధ్యతలు కూడా మరి పొందుకున్న వ్యక్తిగా ఇక్కడ రూతును మనం చూస్తూ ఉంటాం. అయితే రూతు ఏం చేసిందంటే ఆ యొక్క ఇచ్చిన బాధ్యతలను తను స్వీకరించుకుంది. ఆ యొక్క 2:10 మనం చూసినట్లయితే మరి ఆ యొక్క రూత్ బౌ డౌన్ అంటే తను ఏకీవించింది అనే విషయం ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఇక్కడ మనం ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే 2:11 మనం చూసినట్లయితే రూత్ డెడికేషన్ రికగ్నైజ్డ్ బై
బోయేజ్, నాపై ఎందుకు ఇంతగా కృప చూపిస్తున్నావు, ఎందుకు నేను ఇంత కృప పొందుకున్నా దానిగా నేను ఎందుకున్నాను అంటే బోయేజ్ అంటాడు, నీవు చేసిన పని గొప్పది, నీవు నీ దేశము కాని దేశంలో నుంచి నీ ప్రజలు కాని ప్రజల్లోనికి నువ్వు వచ్చి వీరితో కాపురం ఉంటున్నావు అంటే నువ్వెంత ధన్యురాలువో అని మరి ఆ యొక్క బోయేజు రూతును ఆ యొక్క మరి ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు, రికగ్నైజ్ చేస్తూ ఉంటాడు. దేవుడు కూడా మనల్ని రికగ్నైజ్ చేస్తాడు. యేసుక్రీస్తు వారు మనల్ని రికగ్నైజ్ చేయడం ద్వారా మనము ఇంకా ఆత్మీయంగా బలపడతామని ఈ యొక్క వాక్య భాగం చెప్తూ వస్తుంది. ఇక్కడ మనం ఆ యొక్క 2:12లో మనం చూసినట్లయితే మరి ఆ బోయేజ్ అంటాడు, దేవుడు నీపై కృప చూపించడమే కాదు కానీ ఆ యొక్క రిచ్లీ రివార్డెడ్, దేవుడు ఆ ఇశ్రాయేలు దేవుడిపై నువ్వు ఆయన యొక్క రెక్కల క్రిందకు వచ్చావు కాబట్టి దేవుడు నిన్ను రిచ్లీ రివార్డెడ్ అని చెప్తూ వచ్చాడు. ఇక్కడ బోయేజు ఆ రూతును ఎంకరేజ్ చేయడమే కాదు, రికగ్నైజ్ చేయడమే కాదు, ఆ రూతును ఆస్వాదిస్తున్నాడు అనే విషయం ఇక్కడ చెప్పబడుతుంది. ఇక రూతు ఎవరునంటే సంఘానికి సూచనగా ఉంది. ఇది నాని రూతు ఎవరునంటే ఆ యొక్క వివాహానికి మరి సిద్ధపడిన సంఘముగా ఈరోజు మనం ఈ రూతును మనం చూస్తున్నాం. ఇక్కడ మనం ఇంకా మరి ఆ 2:13లో చూసినట్లయితే బోయేజ్ స్పీకింగ్ కైండ్లీ, ఆ యొక్క బోయేజు ఆ రూతుతో చాలా మరి ఆ యొక్క కృపతో లేదంటే ఒక కైండ్తో మాట్లాడుతున్న మాటలు ఇక్కడ కనబడుతూ వస్తున్నాయి. ఆ తర్వాత బోయేజు ఆర్డర్ చేశాడు ఎవరికి అంటే ఆ పొలంలో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా చెప్తూ వచ్చాడు, ఈమెకి కొన్ని తను చేసే ఏదైతే పరగ ఏరుకుంటుందో కొంత పరగను తన కొరకు వదిలిపెట్టండి అని చెప్తూ వచ్చాడు. ఎలా వదిలిపెట్టమని చెప్తూ వచ్చాడంటే పుల్ లీవ్ 2:16లో చెప్తూ వస్తున్నాడు. ఏంటంటే పుల్, ఆమె కొరకు కొన్ని పరగను కొంత వదిలిపెట్టండి, కొంత దాన్ని లాగండి, మీ యొక్క బండిల్స్లో నుంచి కొంత లాగి ఆమె కొరకు వదిలిపెట్టండి, ఆమెను ఏమి కూడా అనొద్దు అని ఆ యొక్క దేవుని దగ్గర మనం వెళ్ళినప్పుడు దేవుడు మన యొక్క క్షేమాన్ని చూస్తే దేవుడై ఉన్నాడు, మన యొక్క క్షేమాన్ని కోరుకునే దేవుడిగా ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు ఆమెను ఏమి కూడా మీరు మాట్లాడొద్దు. ఇది నన్ను మరి ఆ బోయేజు తన యొక్క జీవితంలో తను మరి ఆ వ్యక్తిని ఏ విధంగా తను ఎదుర్కొన్నాడు, ఆ వ్యక్తిని ఏ విధంగా తను ఆస్వాదిస్తూ వస్తున్నాడు. మరి ఈ దినాన్ని మనం చూసినట్లయితే బోయేజు తన పొలంలో పనిచేసేవారిని ఏ విధంగా చూస్తున్నాడో ఈ యొక్క వాక్య భాగం చెప్పబడుతుంది. దినాన్ని యేసుక్రీస్తు వారు తన యొక్క పనిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు చూస్తున్నాడు, రికగ్నైజ్ చేస్తున్నాడు అనే విషయము మనకు అర్థమవుతుంది. హీఈస్ రివార్డింగ్ అనే విషయం కూడా మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే రూతు ఆ సాయంత్రం వరకు కూడా 2:17లో మనం చూసినట్లయితే సాయంత్రం వరకు కూడా అదే పొలంలో ఉంటూ వచ్చింది. ఇది నాన్ని దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క పరిచర్యలో నువ్వు ఎంత సమయాన్ని నువ్వు గడుపుతున్నావు సంగమా అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సంఘం అంటే ఏదో బిల్డింగ్ కాదు. చర్చ్ ఈజ్ నాట్ ఎ బిల్డింగ్, చర్చ్ ఈజ్ పీపుల్, దేవుని యొక్క ప్రజలు. ఇది నన్ను సంఘంగా సిద్ధపడుతున్న నీవు ఇక్కడ రూతు చూసినట్లయితే 2:17లో ఆమె సాయంత్రం వరకు కూడా అక్కడే ఉండిపోయిందంట. ఇది నన్ను మన మందిరానికి వెళ్తే మనం ఎంత తొందరగా వెళ్తున్నామో అంత త్వరగానే మనం బయటికి వస్తావు అంటున్నాం. ఇది నాన్ని సాయంత్రం వరకు కూడా అక్కడే ఉండిపోయిందంట. మనం ఇక్కడ తర్వాత మనం బాగా చూసినట్లయితే 2, 18, 19, 20, 21, 22, 23 మనం చూసినట్లయితే ఆమె పొలంలో నుంచి తన యొక్క అత్తగారి దగ్గరకు వచ్చింది. మరి ఇక్కడ మరొక విషయం నేను మర్చిపోయాను. ఇక్కడ 2:14 మనం చదువుదాం. 2:14లో ఏం జరిగిందనంటే బోయస్ సెడ్ అంటు హర్ అట్ మీల్ టైమ్ కమ్ దో హియర్ అండ్ ఈట్ ద బ్రెడ్ అండ్ డిప్ ద. అక్కడ ఏమని చేస్తున్నాడు అంటే కమ్యూనియన్. ఇక్కడ 2:14లో మనం చూసినట్లయితే బోయేజు తనకున్న ఆహారాన్ని, తనకున్న బ్రెడ్ని, తనకున్న వైన్ని అంటే ద్రాక్షారసాన్ని, రొట్టిని ఏం చేస్తున్నాడంటే 14లో మరి 2:14లో వారందరూ కూడా మరి బోయేజుతో పాటు రూతుతో పాటు పనిచేసే వారందరినీ కూడా అక్కడ అందరినీ ఒక కమ్యూనియన్, ఒక ఫెలోషిప్ని అరేంజ్ చేసి మరి 2:14లో ఏం చేస్తాడంటే అక్కడ వారందరితో కమ్యూనియన్ అయ్యాడు. వారందరితో దేవుని యొక్క భాగంలో వారు భాగస్థులుగా ఉన్నట్లుగా కనబడుతుంది. వారు అక్కడ బ్రెడ్ తిన్న వారుగా ఉన్నారు.
వారు ఆ యొక్క ద్రాక్ష రసాన్ని కూడా వారు త్రాగిన వారుగా ఉన్నారు. అందుకే నేను చెప్తూ వస్తున్నాను, బోయేజు యేసుక్రీస్తు అయితే, మరి ఆ యొక్క రూతు సంఘం అయితే, ఆ యొక్క పనిచేసే వారందరూ కూడా సేవకులు, పరిచారకులు. ఈ దినాన్ని దేవుని యొక్క సేవకులు ఎంతోమంది ఉన్నారు, దేవుని యొక్క పనివారు ఎంతోమంది ఉన్నారు. ఈ దినాన్ని దేవుడు పనివారిని కూడా దేవుడు పిలుస్తున్నాడు. ఈ దినాన్ని మనము ఆ యొక్క 18లోకి మనం వెళ్ళినట్లయితే, రూతు తన యొక్క అత్తగారి దగ్గరికి వెళ్ళి ఆమె మిగిల్చిన ఆ యొక్క భాగాన్ని, ఏదైతే తను బ్రెడ్ తిన్నదో, ఏదైతే తను ఆ ద్రాక్షరసం తాగిందో, ఆ యొక్క మిగిలిన దానిని ఆమె ఏం చేస్తుందంటే నయోమికి ఇచ్చినట్టుగా కనపడుతుంది. ఇది నన్ను ద కమ్యూనియన్, ద ఫెలోషిప్ వాట్ వీఆర్ గ్యాదరింగ్ ఆన్ సండే. ఆదివారం దినమందు మనము ఫెలోషిప్ అయ్యి దేవుని సన్నిధిలో ఆరాధించడానికి, దేవుని సన్నిధిలో బల్లలో మనము వెచ్చడానికి మనం వచ్చిన మనము మిగిలిపోయిన వాటిని కూడా దేవుడు చూస్తున్నాడు అనే విషయాన్ని ఈ యొక్క రూతు గ్రంథం నుంచి మనము అర్థం చేసుకోగలము. మిగిలిన వాటిని ఆమె ఏం చేసిందంటే అందరికీ పంచుకొని వచ్చిందేమో, కానీ చివరిగా మిగిలిన దాన్ని ఏం చేసిందంటే తన యొక్క అత్తగారికి ఇచ్చింది. ఇది లెఫ్ట్ ఓవర్ని కూడా దేవుడు ఆయన మరి చూస్తున్న దేవుడిగా ఉన్నాడు ఈ దినాన్ని. సో ఈ దినాన్ని 2:18లో కమ్యూనియన్, ద ఫెలోషిప్, ద బ్రెడ్ ఏదైతే వారు విడుచుకున్నారో, అది విడిచిన దాన్ని, మిగిలిన దాన్ని కూడా ఆమెకి ఇచ్చింది తన అత్తగారి. 2:19లో మనం చూసినట్లయితే, నువ్వెక్కడికి వెళ్ళావు. ఇది నాన్ని నయోమి ఏమై ఉంది అంటే పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నది, పరిశుద్ధాత్మకు సూచనగా ఉంది, పరిశుద్ధాత్మ సాదృశ్యంగా ఉంది. నయోమి, నువ్వెక్కడికి వెళ్ళావు, నువ్వేం చేస్తున్నావు. ఇది నాన్ని ఆమె పంపించింది ఆమె, కానీ ఇక్కడ అంటుంది నువ్వెక్కడికి వెళ్ళావు. ఇది నాన్ని దేవుడిని అడుగుతున్నాడు. నువ్వు ప్రతి క్షణము కూడా దేవుడు నిన్ను చూస్తున్న దేవుడిగా ఉన్నాడు, నిన్ను పరీక్షించే దేవుడిగా ఉన్నాడు, నువ్వేం చేస్తున్నావు ఆయనకి తెలుసుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాడు ఇది నాని. అయితే నయోమి 2:19లో మనం చూసినట్లయితే, నువ్వెక్కడికి వెళ్ళావు. అయితే 20లోకి వచ్చేసరికి, నేను బోయేజు అనే ఒక పొలంలోకి వెళ్ళాను అన్నప్పుడు, ఆ బోయేజు ఏమై ఉన్నాడనంటే, 20కి వచ్చేసరికి బోయేజ్ గార్డియన్ రిడీమర్. ఆయన ఒక గార్డియన్ రిడీమర్గా ఉన్నారు, ఆయన కిన్స్మెన్ రిడీమర్గా ఉన్నారు అనే విషయము ఇక్కడ నయోమి కూడా మరి రూతు ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్నారు. బోయేజ్ ఎవరునంటే ద కిన్స్మెన్ రిడీమర్, ఆయన మనలను విడుదల చేసే దేవుడు. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడంటే మన యొక్క పాపం నుంచి విడుదల చేయడానికి, మన శాపం నుంచి విడుదల చేయడానికి ఆయన సాదృశ్యంగా ఉన్నాడు. ఈరోజు బోయేజు కూడా మనకి కిన్స్మెన్ రిడీమర్. 21 చూసినట్లయితే, ఇక్కడ బోయేజు ఏమైతే రూతుకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడో మరి చెప్తూ వస్తుంది, అమ్మ ఇదిగో ఏ పొలంలోనికి వెళ్ళొద్దు, ఈ పొలంలోనే ఉంటూ నా పనివారితో నువ్వు పాలిభాగస్తురాలుగా ఉండు అని ఏ విధంగా అయితే బోయేజు రూతుతో చెప్పాడో ఆ విషయాన్ని ఇక్కడ మరి రూతు కూడా మరి చెప్తూ వస్తుంది. ఇది నన్ను ఏమంటుందంటే, మరి బోయేజ్ ఏం చెప్పాడంటే, పంట కాలము అంతా కూడా, హార్వెస్ట్ టైం అంతా అయిపోయినంత వరకు కూడా నా పనివారితో పాటు ఉండు అని విషయం ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమని ఇంగ్లీష్లో నేను ఏమని చెప్తున్నానంటే, స్టే విత్ మై వర్కర్స్ అంటిల్ హార్వెస్ట్ ఫినిష్డ్. ఇది నన్ను బోయేజ్ ఏం కోరుకుంటున్నాడంటే, పొలంలో తన యొక్క పొలం పని అంతా అయిపోయినంత వరకు కూడా, మరి చేనులో పంట అంతా కూడా మరి సమృద్ధిగా అది బయటికి వచ్చినంత వరకు కూడా ఇక్కడ మరి ఏమంటున్నాడంటే, స్టే విత్ మై వర్కర్స్. బోయేజ్ అంటున్నాడు, నా పనివారితో పాటు నువ్వు ఉండు. ఎప్పటి వరకు ఉండాలనంటే, ఎప్పటి వరకు నువ్వు రావాలనంటే, పనంతా అయిపోయినంత వరకు. ఇది నాన్ని దేవునికి పనిలో మనం ఏ భాగాన్ని కలిగి ఉన్నాం, ఏదో స్టార్టింగ్ పాయింట్లో వెళ్ళి మన పని అయిపోయిందా, మనం చూసారా, వచ్చేసామని ఉంటున్నామా, లేదంటే ద ఎండింగ్ పాయింట్ వరకు మనం ఉంటున్నామా? ఈరోజు ఈ మాట 2వ అధ్యాయము 21వ మాట ఏమని పడుతుందంటే, ఫినిష్డ్ అనే మాట, హార్వెస్ట్ ఫినిష్. ఇది నాన్ని దేవుని పని ఎంతో విస్తారంగా ఉంది, కోత ఎంతో విస్తారంగా ఉంది. కోసే పనిలో నువ్వు అందరూ కూడా ఉండమని దేవుడు పిలుస్తున్నాడు. అదేవిధంగా అది ఎంతవరకు ఉండాలంటే, హార్వెస్టింగ్ టైం వచ్చినంత వరకు కూడా, ద ఫినిషింగ్ టైం వచ్చినంత వరకు కూడా మరి బోయేజు రూతును ఉండమని,
ఆ యొక్క పొలంలోకి రమ్మని, ఆ పనిలో ఉండమని, ఆ యొక్క వాచ్ చేయమని దేవుడు ఏ విధంగా నిన్ను కూడా కోరుకుంటున్నాడు. దేవుని పని ఎంతో విస్తారం ఉంది. యేసుక్రీస్తు వలన నేనే మార్గము, సత్యము, జీవము. యేసుక్రీస్తు అంటున్నారు, ఈ యొక్క వెళ్ళండి, ఈ యొక్క నా యొక్క నామాన మీరు ఆ యొక్క దెయ్యాల్ని బాగు చేస్తారు, నా సువార్త ఈ యొక్క సృష్టికి ప్రకటించండి అని చెప్తూ వచ్చాడు. తర్వాత మన 2 భాగాలు మనం చదువుకొని ముగించుకుందాం. ఇది నాన్ని అక్కడ మరి ఆ యొక్క మరి నయోమి కూడా రూతుకు ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. ఏంటనంటే, అవును, నీవు ఆ పొలంలోకే వెళ్ళాలి. ఒకవేళ వేరే పొలంలోకి వెళ్తే నీకు ఏదైనా ఆపద కలుగుతుందని అంటే, దేవుడు మనకి రాబోయే ఆపదను దేవుడు ముందుగానే మనల్ని గుర్తించి దేవుడు మనల్ని కాచే దేవుడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కాచేవాడుగా ఉన్నాడు. ఇది దినాన్ని మరి పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్న నయోమి కూడా చెప్తుంది, అవును, నీవు వేరే పొలంలోకి వెళ్ళకు, వేరే పనిలోకి వెళ్ళకు. ఆ పొలంలోనే ఉన్నట్లయితే నీకు ఏం కలుగుతుంది? నీకు రక్షణ కలుగుతుంది, నీకు మేలు కలుగుతుంది, నీకు ఆస్వాదం కలుగుతుంది. ఇది నా చివరి భాగంలో అంటున్నాడు, ఏ ఫలము, ఏ పంట వారు ఫలించడానికి మరి ఉన్నారు అంటే, వారు ఆ బార్లీ అండ్ వీట్, యోవల కోత, గోధుమ కోత, ఇది నాని 2 కూడా వారు పండించిన వారు ఉన్నారు. ఇది నాని ఈ కోత పనిలో, ఈ యొక్క బోయేజు యొక్క పొలములో, ఇది నాని రూతు తను సంఘానికి సిద్ధపాటుకు మరి ఆ యొక్క సూచనగా ఉంది. ఇది నాని సంగమ, రూతు తన జీవితాన్ని ఏ విధంగా అయితే సిద్ధపరచుకుందో, ఏ విధంగా అయితే రూతు తన యొక్క జీవితాన్ని మరి సమర్పించుకుందో, ఇది నన్ను నిన్ను కూడా దేవుడు కోరుకుంటున్నాడు, నిన్ను కూడా దేవుడు పిలుస్తున్నాడు. ఆయన యొక్క పిలుపుకు తగినట్టుగా నువ్వు జీవించినట్లయితే దేవుడు నిన్ను దీవించడమే కాదు, దేవుడు నిన్ను ఆస్వాదించడమే కాదు, దేవుడి అనేక రకాల మరి ఆ యొక్క దేవుని యొక్క వారసత్వంలోని కూడా దేవుడు నేను ఇవ్వాలని, ఆ వారసత్వంలోని కూడా నేను దేవుడు చేర్చాలని కోరుకుంటున్నాడు. ఇది నాన్ని ఈ యొక్క 2వ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆమె యొక్క ఎలోనిటీ, ఆమె యొక్క లోన్లీనెస్ మనం చూస్తూ వస్తున్నాం. కానీ ఆమె యొక్క లోన్లీనెస్ నుంచే, ఆమె ఒంటరితనంలో నుంచే, అక్కడ నయోమి ఒంటరిగా ఉంది, ఇక్కడ రూతు కూడా ఒంటరిగానే ఉంది. కానీ వారి యొక్క ఒంటరితనంలో నుంచి దేవుడు అనేకులను సిద్ధపరుస్తూ తనకి కావలసిన దానికంటే ఎక్కువగా విస్తారంగా ఆ యొక్క పనిలో ఆమెకి భాగం కలిగేటట్లుగా దేవుడు చేస్తూ వచ్చాడు. దేవుడు నిన్ను కూడా అటువంటి విధంగా చేస్తాడు. దేవుడు నిన్ను దీవించును గాక. ప్రార్థన చేస్తున్నాం. యేసే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. ఇది నాని యొక్క మార్నింగ్ డివోషన్లో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాం. ఈ యొక్క కార్యక్రమాల ద్వారా నీ బిడ్డలను దీవించండి, ఆస్వాదించండి. ఈ యొక్క వారం అంతా కూడా మేము ఆ యొక్క రూతు గ్రంథాన్ని మేము ధ్యానం చేస్తుండగా సహాయం చేసి నడిపించమని, పరిశుద్ధాత్మ దేవా నీవే మాతో ఉండమని వేడుకుంటూ ప్రార్థిస్తూ ఏ సత్పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. బ్లెస్ యు. ఆమేన్. గాడ్ ఈ యొక్క కార్యక్రమాల ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.